నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ నేను సంగీత హైదరాబాద్ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది వీధి కుక్కల దాడి చేయడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి వీధి బయట ఆడుకుంటున్న చిన్నారిపై సుమారు 10 వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి సిద్దిపేట నుండి వేసవి సెలవుల కోసం మీర్పేట్లోని టీచర్స్ కాలనీలో తన పిన్ని ఇంటికి వచ్చిన అద్విక్ అనే బాలుడు సోమవారం 8 గంటల సమయంలో ఇంటి సెలార్ ప్రాంతంలో ఆడుకుంటూ ఉండగా కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి కుటుంబ సభ్యులు గమనించి బాలుడిని వెంటనే చికిత్స నిమిత్తం కామినేని ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో డాక్టర్లు చికిత్స చేస్తున్నారు వేసవి సెలవుల కోసం వచ్చిన బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు కాలనీలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బాబు పేరు అద్విక్. ఏం జరిగింది అసలు? లైక్ అదే నా 7:30 అరౌండ్ ఆ టైంలో ఇంట్లోనే ఉండే జస్ట్ ఇట్లా సెల్లార్లోనే ఆడుకుంటాడు ఎలా వెళ్ళాడో తెలియదు కానీ మేము అప్పటికి మాతో పాటే ఉండే సడన్గా బయటికి వెళ్ళాడు చూస్తే ఆడుతున్నాడేమో అనుకున్నాం పక్కనే పిల్లలు ఉండే ఆ టైంలో చూసాం పక్కనే ఉండే ఇంటి మేము లోపలికి వచ్చి ఇట్లా ఒక 10-15 మినిట్స్లోనే మనకి ఇట్లా కుక్కలు అటాక్ చేసినా చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎంబడి వెళ్ళేసరికి హాస్పిటల్కి ఆల్రెడీ కామన్ ఇక్కడ తీసుకొచ్చాక వాళ్ళకి మెడిసిన్ అవైలబుల్ లేదు అన్నారు ఆ మెడిసిన్ ఇమీడియట్గా ఎక్కడ ట్రై చేసినా దొరకలేదు నారాయణగూడ నుంచి తిప్పి ఎప్పుడే తీసుకొని వచ్చాము మీ కండిషన్ ఎట్లుంది? నా కండిషన్ అనేది ఇంకేం చెప్పట్లేదు అన్న సైడ్ ఎన్ని కుక్కలు ఉన్నాయి? అరౌండ్ 10 వరకు ఉంటాయి అన్న ఒకేసారి 10 కుక్కలు అటాక్ చేస్తున్నాను వీళ్ళు ఎక్కడ ప్రాపర్ వచ్చేసి బాబు? యాక్చువల్గా వాళ్ళది సిద్దిపేట నా పెళ్లి యాక్చువల్ మమ్మీ వాళ్ళ సిస్టర్ ఇస్తాను సమ్మర్ క్యాంప్ అని చెప్పి సమ్మర్ హాలిడేస్ కదా అక్కడ ఇంకా ఎండలు ఎక్కువ ఉంటాయని చెప్పి ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ తేజశ్రీ అందిస్తారు. తేజశ్రీ, ఇప్పుడు బాలుడి పరిస్థితి ఎలా ఉంది? సంగీత, ఈ సంఘటన నిన్న రాత్రి 7:30 నుంచి 8 గంటల ప్రాంతంలో జరగడం జరిగింది సిద్దిపేటలో. సిద్దిపేటకి సంబంధించిన ఈ బాలుడు మీర్పేట్కి తన పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చిన సందర్భంగా ఈ సంఘటన అనేది జరగడం జరిగింది. వీటిపైన నిన్న బాలుడికైతే కొంత ఎఫెక్ట్ అనేది ఎక్కువగా జరిగింది. కుక్కలు అనేది 10 కుక్కల వరకు తన పైన దాడి చేశారు. ఆ దాడిలో కూడా అధికంగా తనకి రక్తస్రావం జరిగింది. వాటితో పాటు పార్ట్స్ అనేది కూడా కొన్ని ఏవైతే తనకి కాళ్ళ దగ్గర కానీ చేతుల దగ్గర కానీ అధికంగా డ్యామేజ్ చేయడం జరిగింది. వీటిపైన నిన్న స్థానికులు త్వరగా స్పందించి తన హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది. ఎల్బీ నగర్ లో ఉన్న కామినేని హాస్పిటల్ కి తనని తరలించారు. అక్కడ కొంతమేర తనకి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా కొంతవరకు తనకి ఆరోగ్యం అనేది ఇంకా కొంతమేర బాగుండాలి అని చెప్పి హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ అయితే చెప్పడం జరిగింది. అండ్ అంతా కూడా ఇప్పుడు వరకు ఉన్న పరిస్థితి అయితే గనక చక్కదిద్దుకున్నట్లుగానే కనిపిస్తూ ఉంది ఇక్కడ. థ్యాంక్ యూ తేజశ్రీ. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.